నాయకుడనే గతంలో బీఆర్ఎస్ పార్టీ మైనంపల్లి హనుమంతరావును నగర అధ్యక్షునిగా చేయడమే కాకుండా ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారని నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు గెలిపించిన మైనంపల్లి ఇప్పుడు ఎట్లా రౌడీ అవుతాడు? మీ రాజకీయాల కోసం చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టు క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం ఆనంద్ బాగ్ లోని మైనంపల్లి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం మైనంపల్లి హనుమంతరావు సెక్రటేరియట్ నిర్మాణంలో దళిత బంధు అందించడంలో ఈ రేస్ వంటి కార్యక్రమాల్లో జరిగిన అక్రమాల గురించి మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్, ఎమ్మెల్యే వివేకానందలు సిగ్గు లేకుండా మాట్లాడడం సరికాదని, మైనంపల్లి హనుమంతరావు వద్ద వారి అవసరాల కోసం వారి పదవుల కోసం పాకులాడిన నాయకులు మైనంపల్లిపై మాట్లాడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. 100 కోట్ల రూపాయల గత ప్రభుత్వంలో నియోజకవర్గం కోసం తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ప్రజల నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అని తెలిపారు. దశాబ్ద కాలంగా కార్యకర్తలకు ఇది చేస్తాం అది చేస్తామని ఉద్యమకారులను మోసపూరిత మాటలు చెప్పి వాళ్ళ జీవితాలను మాగం చేసి ఇప్పుడు మేము అండగా ఉంటాం, కడుపులో పెట్టుకుంటాం, గడుపుకునే ఆదుకుంటామని పార్టీ ఆగమయ్యే సమయంలో తీయటి మాటలు చెప్పి పబ్బం గడుపుకునే కేటీఆర్ మీ మాటలు ఎవడు నమ్మడు అని తెలిపారు. కేసీఆర్ ఆ రోజు మోసం చేయడం జరిగింది. అసలు ఈ సమస్య కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో ఓడిపోతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఒక రాష్ట్రంలో ఆంధ్ర నాయకుల నుంచి ఒత్తులు జరుగుతున్నా కూడా మేము ఒత్తులు జరుగుతున్నా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. కృతజ్ఞత భావనతను ఉండాల్సిన ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా తెలంగాణ అన్నారు. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిరు, 2.5 సంవత్సరాలు అయింది. మరి మా తెలంగాణ అంటారు కదా, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా డైరెక్షన్ చేయాలని చెప్పాలా కదా. తెలంగాణ రాష్ట్రంలో మనందరికి హక్కు ఉంది కదా, మరి మీకు కూడా హక్కు ఉంది కదా. మీరెందుకు ఏర్పాటు విషయంలో భాగస్వాములు అయితే లేరు? బంగారు తెలంగాణ నిర్మాణాలు అన్ని పార్టీలు కలిసి రాలేదా? అందరు కలిసి వచ్చినప్పుడు మీరందరూ భాగస్వాములు చేసుకుంటారు. సరే, వీళ్ళకి గైడ్ చేద్దాం, వీళ్ళకి చెప్తాం, వీళ్ళకి ఈ విధంగా ఉంటాం. ఆయన ఫామ్ హౌస్లో అంటాడు, ఈయనేమో వీకెండ్లలో తిరుగుతాడు. ఈయన ఒక వీకెండ్ ఎమ్మెల్యే అయిపోయింది. అన్నీ బంద్ చేసుకోండి, వాస్తవాలు ఏందో తెలుసుకొని మాట్లాడాలి. ఇక ఈరంరెడ్డి, తిరుపతి రెడ్డి ఆడొకడు ఎన్ఆర్ఐ. అరే, నీకు ఏం సమాధానం రా నాయన? ఈ నియోజకవర్గమ్మా, నీ జిల్లానా, బీఆర్ఎస్ పార్టీలో నీది ఏంద్రా, నీ అడ్రస్ ఏంద్రా? పై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా, ఏదో అమెరికాలో ఉంటూ సెల్ ఫోన్ని ముంగట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఈ ప్రజలు చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీ రాజకీయ లబ్ధి కోసము, మీ వ్యూవర్షిప్ కోసము, మీ సోషల్ మీడియాలో హైప్ రావాలని కోసం ఇవన్నీ చేయకండి. అసలు నీకు సంబంధం లేని వ్యవహారం ఇక్కడ. తిరుపతి రెడ్డి, మల్కాజిగిరికి నీకు సంబంధం లేదు. నువ్వు అసలు నీకు దేశానికే సంబంధం లేనవు రాబాయి. నువ్వేం మాట్లాడతావు? నువ్వు మాట్లాడంత స్థాయికి వచ్చినావురా యూజ్లెస్ ఫెలో. చెప్తున్నా తిరుపతి రెడ్డి, నువ్వు ఇంకాసారి ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకాసారి ఇట్లా పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడి పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం బిడ్డ, నువ్వు పాలకుర్తిలోనే కాదు, అమెరికాకి వచ్చానని బద్దలు బాచింగలు చేస్తారు. గుర్తుపెట్టుకో. మైనంపల్లి హనుమంతరావు కాదు, ఇదే అమెరికాలో రెసిడెంట్. ఆయనకి ఇప్పటికున్నారు ఆయన అనుచరులు, ఆయన ఫాలోవర్స్, ఆయన అభిమానులు. బద్దలు బాచింగలు చేస్తారు బిడ్డ, గుర్తుపెట్టుకో. మన క్రిషాన్, నువ్వు కూడా తస్మాత్ జాగ్రత్త. ఏదో రాజకీయాల అత్తి కోసం మొన్న జైలు వయసు వచ్చినావు. వివిధ ఫాల్స్ సోషల్ మీడియా వివిధ ఫాల్స్ స్టేట్మెంట్స్ ప్రకటనల కోసం జైలు వయసు వచ్చినావు. అయినా నీకు సిగ్గు ఇచ్చడం బుద్ధి రాలేదు. నీకు చట్టం అంతా నీకు అంతా దండించినా కూడా బుద్ధి రాలే. ఇక నువ్వు విర్ర వీగుతున్నావు. నువ్వు ఒక్కమేరా, నేను చూసుకుంటా, నువ్వు వాడికిరా, నువ్వు వీడికిరా, ఇవి కాదు. ఎవ్వరు అవసరం, నువ్వురేం రా కూర్చుందాం. ఏడికైతే ఆడికి నువ్వు అదే ఓయికి సంబంధించినవే. గతంలో నేను అదే ఓయికి సంబంధించిన. ఎవ్వరు అవసరం లేదు నీకు. మైనంపల్లి హనుమంతరావు గారి దాకా వద్దు, నేను చాలు, నేను మాట్లాడతాను నీతో. ఇక నువ్వు చూసుకుందాం, నువ్వా నేనా ఏదో ఒకటి బస్తీ మెసవాళ్ళు చూసుకుందాం. అన్నీ బంద్ చేసుకోరు భయ్. మీ పని ఏదో మీ పని చేసుకోరు. ఇవన్నీ రెచ్చగొట్టాయి. నువ్వు రా చూసుకుందాం, నేను ఇది చేస్తా, నువ్వు నాకు చేస్తా, మా పార్టీ ఇది, మా పార్టీ అదే. నాయన ఆ పార్టీలో పుట్టి పెరిగి వచ్చిందనే పార్టీల సంగతి ఏదో ఈ గత 25 కింద నాకు వచ్చు. వాడితో దొప్పాలే వాడేయాలి, ఇక నేను వాడితో దొప్పుతాను. రేపు పంగనామాలు పెడతాను, నాకు తెలుసు కదా. నా మూతి మీద మీ మొలన్న పొడిచి ఆ పార్టీలో తిరిగినానే ఆ పార్టీ వ్యవహారాల గురించి తెలుసు. ఇది టీఆర్ఎస్ పార్టీలో నాకున్న స్థానం. నేను చిన్నప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో రైతు నాగలి పట్టి గుర్తు నుంచి నేను పార్టీలో పనిచేసిన నేను, నా కుటుంబం. ఇప్పటి వరకు ఒక న్యాయం జరగలే మా పార్టీ తరఫున. మాకు ఇవన్నీ గుర్తు చేసుకొని మెసులుకో.
పూర్తి మీద మిసాలు లేనో టైం నుంచి నేను ఉన్నోని 25 ఏళ్ళు 2.5 జనరేషన్ల పార్టీ కోసం నేను త్యాగం చేసినోని నాకే అంత పెద్ద పంగనామా కానీ 2,000 కోట్లు నిధులు తీసుకురావడం జరిగిన ఆ రోజు ప్రభుత్వంలో మెడలు వంచి ప్రభుత్వానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడలు వంచి ప్రభుత్వం నుంచి నిధులు పట్టుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసి దానిని పట్టుకొని మీరు అడ్డగోలుగా మాట్లాడి పోయిన ఎలక్షన్లు విచ్చడివిలుగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఎవరికి పడతానికి ఇచ్చుకుంటా పారేసారు, ఎవరిని పడతానికి కొనుడు, కార్పొరేటర్లు కొనుడు, లీడర్లను కొనుడు అన్నీ ప్రజలు చూస్తున్నారు. సరే ఆ రోజు తప్పు అయింది. ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. మల్కాజ్గిరి ప్రజలంతా నిర్ణయించుకున్నారు. మైనంపల్లి గారి నాయకత్వంలో మల్కాజ్గిరి అనేది అభివృద్ధి చెందాలి, మల్కాజ్గిరి అనేది ముందు నడవాలని అన్నీ బంద్ చేసుకోవాలి. ఇప్పటికీ చెప్తున్నా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ చెప్పను. ఆ పార్టీలో పనిచేసే వ్యక్తిగా చెప్తున్నా, గత 25 ఏళ్ళు నేను నా కుటుంబం నిరంకుశంగా పనిచేసినాం. ఏ రోజు కూడా ఏనాడు కూడా ఏది సంపాదించుకున్న చరిత్ర లేదు మాది. నా పదవి సంపాదించుకోలేని ఆర్థికంగా స్థిరపడలేదు. దేవుడు ఇచ్చినదంతా తృప్తిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఆ పార్టీలో ఉన్న నాయకులకి కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, మళ్ళీ వీళ్ళ మాయల పడి మీరు దయచేసి మీ జీవితాలు ఆగం చేసుకోకుండా నాలాగా మీకు మళ్ళీ చెప్తున్నా. మీరు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు ఉన్నారు. ఆ కార్యకర్తలు సంపాదించుకోవాలంటే ఏ విధంగా ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒకరి దగ్గర మోసపోతున్నాం అని తెలిసి మనం వాళ్ళతో ప్రయాణం చేయడం అది మించిన పెద్ద తప్పు ఈ జీవితంలో ఏది లేదు. ఇది మాత్రం మీరు గుర్తు చేసుకోవాలి అని కోరుతూ, మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రెస్ మీడియాలో ఇవన్నీ రాకుండా మళ్ళీ అన్నీ ఎవరైతే ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ నోర్లు మూసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై మైనంపల్లి.